Hello guys, welcome to my channel. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ thumbnail అయితే చూశారు కదా. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ లేదా గంగోత్రి యమునోత్రి ఆర్ కంప్లీట్ చార్ధామ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకు చాలా ఇన్పుట్స్ అయితే ఇవ్వబోతున్నా. సో ఈ వీడియోని ఎక్కడ మిస్ చేసినా మేబీ మీ ట్రిప్లో మీరు కొంచెం ఇన్కన్వీనియన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కంఫర్ట్గా అంత ఆల్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలిసిందే, నిన్న అంటే 30 ఏప్రిల్ రోజు గంగోత్రి అండ్ యమునోత్రి అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 2 మే రోజు కేదార్నాథ్ అండ్ 4th మే రోజు బద్రీనాథ్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో చాలామంది హిందూస్ అందరు కలిసి టైం ఉంటే ఓవరాల్ చార్ధామ్ యాత్ర కూడా చేస్తారు. సో అట్లా లేదనుకుంటే ఎక్కువ మంది అయితే కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్కి అయితే వెళ్ళి వచ్చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏది వెళ్దాం అనుకున్నా కానీ లైక్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. సో ఆ రిజిస్ట్రేషన్ అనేది మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఎట్లా చేసుకోవాలనేది చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో మీకు రిజిస్ట్రేషన్ దొరకకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్తా. సో వీడియోని అయితే మీరు కంటిన్యూస్గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ చేసేసినటువంటి కేదార్నాథ్ యాత్రకి సంబంధించి ప్రతి ఒక్క వీడియో లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతా. అక్కడ నుండి అయితే చెక్ చేయండి, మీకు ఇన్పుట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఈ ఇయర్ నెక్స్ట్ మంత్ నేను కూడా కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ యాత్ర కూడా చేస్తాను. సో అవి కూడా మిస్ కావద్దు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ అయితే వేసి పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి అయితే మీరందరూ ల్యాప్టాప్ వ్యూ కూడా చూసేయండి. అండ్ మీకు ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది చూడండి ల్యాప్టాప్ వ్యూ. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ల్యాప్టాప్ వ్యూకి అయితే వెళ్దాం. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్కి అయితే వెళ్ళాలా. సో మీరు స్క్రీన్ రికార్డింగ్లో చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్నటువంటి సఫారీ కానీ లేకపోతే ఏదో ఒకటి బ్రౌజింగ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. నేను క్రోమ్ నుండి అయితే చేస్తున్నా. సో దీనికి ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరమే లేదు. మీరు డైరెక్ట్ మొబైల్లో కూడా ఉత్తరాఖండ్ టూరిజం మొబైల్ యాప్ నుండి చేసుకోవచ్చు, లేకపోతే త్రూ గూగుల్ నుండి కూడా చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ టూరిజం అని టైప్ చేయగానే ఫస్ట్ మనకు ఒక లింక్ వస్తుంది. సో చూస్తారు కదా, ఇది ఉత్తరాఖండ్ టూరిజం. సో ఇదైతే క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడనే చూస్తారు కదా ఆల్రెడీ చార్ధామ్ యాత్ర అని చెప్పి ఆల్రెడీ వస్తున్నాయి. సో 30 ఏప్రిల్కి గంగోత్రి యమునోత్రి అయితే ఓపెన్ అయిపోయింది. 2 మేకి కేదార్నాథ్, 4th మేకి బద్రీనాథ్ అండ్ 25కి శ్రీ హేమకుండ్ అంటే ఇది లైక్ 6 మెంబర్స్ చాలా మంది పోతారు, 6 అది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి హోమ్ క్లిక్ చేయండి. హోమ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా చార్ధామ్ యాత్ర అని వచ్చింది. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ నేము, మొబైల్ నెంబరు, మీరు ఏమైనా ఇక్కడ మీరు ఇండివిజువల్గా చేస్తుంటారు కాబట్టి మ్యాక్స్ ఇండివిజువల్ అని పెట్టేసి నేము, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ పెట్టుకోండి సరిపోద్ది. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నా కాబట్టి ఇక నేను నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి లాగిన్ అయితే అయిపోతా. సో నెక్స్ట్ ఇట్లా మన లాగిన్ కాగానే మనకి ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది మన నేము, మొబైల్ నెంబర్ అవన్నీ కనిపించేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ ఆల్రెడీ ఇది ఏమైనా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ఇక్కడ కనిపిస్తాయి. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అయితే క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటారు కదా, లైక్ మీ పర్సనల్ వెహికల్ తీసుకొని వెళ్తుర్రా ఎట్లా వెళ్దామని. సో ఆ డీటెయిల్స్ కూడా అడిగితే చెప్తా. సో ఒక పర్సన్కి 15 days మాత్రమే అలౌడ్. ఇఫ్ ఇన్ కేస్ ఒక చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకుంటే ఈ 15 daysలో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి లైక్ ఎట్లా అంటే ఇప్పుడు May 1st నుండి 15th లోపే వాళ్ళకి టైం. ఈ 15 daysలో వాళ్ళు కంప్లీట్ చార్ధామ్ యాత్ర అయితే కంప్లీట్ చేసుకోవాలి. అట్లా సింగిల్గా చేసుకున్న వాళ్ళకి కూడా ఫస్ట్ 15 days స్లాట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకున్నట్టు నేను ఇప్పుడు May 1st నుండి 15th వరకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. అయిపోయిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ టూరిస్టులు అయితే ఎంటర్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని చూపిస్తుంది. సో నేను చూపిస్తాను అక్కడ మీకు. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రావెల్ మ్యాక్స్ మనము బై రోడ్ వెళ్తాము. సో రోడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మినీ బస్సు కానీ అది అక్కడ మన ప్రైవేట్ వెహికల్స్ అవి తీసుకుంటాం కదా, మినీ బస్సు అవి పెట్టవచ్చు. ఇక్కడైతే మనకి డ్రైవర్ నేమ్, వెహికల్ నెంబర్ అయితే ఏం అడుగుతలేవు. కాకపోతే ఇక్కడ ప్రైవేట్ కారు అయితే డ్రైవర్ నేము, వెహికల్ నెంబర్ ఇంపార్టెంట్. లేకపోతే 2-wheeler అడిగినా మన డ్రైవర్ నేము, వెహికల్ నెంబర్ ఇంపార్టెంట్. సో ఇదైతే అవసరం లేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడెక్కడికి వెళ్తాను అని చెప్పి సపోజ్ నేను చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకుంటే లైక్ ఫస్ట్ యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా.
సో ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా, మే 1st నుండి 15th వరకు ఓన్లీ ఆ స్లాట్స్ మాత్రమే, ఆ డేట్స్లో ఇక్కడ చూపిస్తాయి, స్క్రీన్ మీద చూస్తారు కదా. సో మనకి ఇక్కడ 6th 7th ఉంది, 6th సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి సపోజ్. సో ఇక్కడ ఒకటి చాలా మంది బుక్ చేసుకున్నారు, కొంచెం వేరే డేట్ సెలెక్ట్ చేసుకుని అంటారు, నో ప్రాబ్లం అని పెట్టేసిన. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీరు ఒకవేళ చార్ధామ్ యాత్ర సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ఎంత టైం వెళ్తుంది, మీకు ఎంత రెస్ట్ కావాలి, అవన్నీ చూసుకొని డేట్స్ అయితే ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకున్న డేట్కి కాకుండా వేరే డేట్కి వెళ్తే అక్కడ అలో చేయకపోవచ్చు మేబీ. సో అందుకే ప్రాపర్గా ఒక్కొక్క దామ్కి మధ్యలో ఒక 2 days అయినా గ్యాప్ వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే మీరు రెస్ట్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ కూడా చాలా టైం పడుతుంది, ఇక్కడ మనం మ్యాక్స్ మౌంటైన్స్లో వెళ్తాం కాబట్టి. అండ్ నేను నెక్స్ట్ ఇది నేను ఒక 6th పెట్టినా కాబట్టి ఇది ఒక 8th పెట్టేసిన, సేమ్ అట్లనే అడ్వైజర్ వస్తుంది. తర్వాత బద్రీనాథ్కి 8th పెట్టేసిన కదా, దీన్ని 9-10 గ్యాప్ ఇచ్చి ఇక్కడ 11th పెట్టేసిన. సో ఇక్కడ మీరు కేదార్నాథ్ చూసుకుంటే కేదార్నాథ్ చూసుకుంటే మీకు 15th వరకు అయితే డేట్స్ అయితే అవైలబుల్గా లేవు కదా. నేను చెప్పినా కదా, కేదార్నాథ్కి చాలా మంది వెళ్తూ ఉంటారు కాబట్టి మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే దీనికి లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకుంటే మీరు అనుకున్న డేట్స్కి ఇలా ఏ ఒక్క దామ్కి కానీ స్లాట్స్ లేకపోతే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకండి. నేను నెక్స్ట్ ఇట్లా చేసుకోవాలో చెప్తాను. సో అట్లా కాదు, నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను అనుకో, లైక్ జూన్ 1st నుండి జూన్ 15th. సో ఇక్కడ మీరు అవైలబిలిటీ చూడవచ్చు, చెక్ అవైలబిలిటీ అని ఇక్కడ కనిపించింది కదా, అవైలబిలిటీ చూసుకొని అయితే వేసుకోండి. సో మ్యాక్సిమం అన్ని ఓపెన్ ఉన్నాయి, సో మనకి ఇక్కడ స్లాట్స్ అయితే వచ్చేస్తాయి, దీనికి ప్రాబ్లం ఉండదు. అండ్ మేలో ఇక్కడ కేదార్నాథ్కి చాలా తక్కువ స్లాట్స్ అవుతుండే, సో మేలో దొరకకపోవచ్చు. అండ్ జూన్లో ప్లాన్ చేసుకున్నా, జూలైలో ప్లాన్ చేసుకున్నా మీకైతే దొరుకుతాయి. సో ఆన్లైన్లో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, అన్నీ దొరికినప్పుడు ఆన్లైన్లో వేసుకోండి. లేదు ఒక దోదాంకి మీకు ఎక్కడికి వెళ్ళాలో అవి దొరికితే ఆన్లైన్లో వేసుకోండి. అట్లా కాదు చార్ధామ్ యాత్రకి నేను అనుకున్న డేట్స్కి ఆన్లైన్లో లేదనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తా. తర్వాత ఇక మనము సేవ్ అండ్ క్రియేట్ టూర్ క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ మనకి డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ లెటర్ అండ్ సర్టిఫికేట్. సో అది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తే మాత్రం ఇక్కడ మనకి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. నేను ఇక్కడ ఎందుకు వెళ్ళలేదంటే నేను నెక్స్ట్ వేరే దానికైతే నెక్స్ట్ మంత్ ఇంకా నేను డేట్ ఫిక్స్ కాలేదు, సో అయిపోయిన తర్వాత బుక్ చేద్దామని వెయిట్ చేసిన. ఇదైతే ఆన్లైన్ ప్రాసెస్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో దొరకకపోతే నెక్స్ట్ ఏ ప్రాసెస్ చేయాలనేది చెప్తా చూడండి. సో మీకు ఒకవేళ ఆన్లైన్లో దొరకకపోయినా కానీ ఆఫ్లైన్లో మనకి టోకెన్స్ అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే దీనికి కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఛాన్స్ ఉంది. లైక్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, చూడండి. అండ్ గైస్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తారు కదా, ఫాలోయింగ్ ఆర్ ద ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ డిజిగ్నేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఫర్ కన్వీనియంట్ ఆఫ్ యువర్ యాత్ర ఎక్స్పీరియన్స్. సో ఇవైతే మనకి ఆఫ్లైన్ వచ్చేసి, సో ఇక్కడ మనకి రిషికేష్ ఐఎస్బిటి, రిషికేష్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిద్వార్ రాహి హోటల్, సో రిషికేష్ ఐఎస్బిటి, రిషికేష్ గురుద్వారా, జన్కీ చెట్టి, సోన్ప్రయాగ్లో కూడా ఉంటుంది, కాకపోతే చాలా రష్ అయితే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. బర్కోట్, హీనా, ఉత్తరకాశీ దగ్గర రష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పంకి, జోషిమత్, గౌరీకుండ్, గోవింద్ ఘాట్. అండ్ గైస్ అది చూసారు కదా, ఇట్లా ఎక్కడైతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే వేసుకోవచ్చు. నన్ను అడిగితే బెటర్ హరిద్వార్ కానీ లేకపోతే రిషికేష్ ఐఎస్బిటి కానీ. రిషికేష్ ఐఎస్బిటి అయితే ఇంకా మోర్ కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ నుండి మ్యాక్సిమం అందరైతే ఢిల్లీకి వస్తారు. ఢిల్లీకి వచ్చేసరికి మీరు మ్యాక్సిమం మన తెలుగు స్టేట్స్ నుండి ఢిల్లీ ట్రైన్స్ మార్నింగ్ ఆర్ ఢిల్లీకి వచ్చేసరికి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం రీచ్ అయిపోతాయి. సో రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈవినింగ్ వరకు అక్కడ టైం అయితే స్పెండ్ చేయండి. సో ఢిల్లీలో తర్వాత ఢిల్లీ ఈవినింగ్లో మనకి ఢిల్లీ కాశ్మీరీ గేట్ దగ్గర నుండి అయితే ఢిల్లీ టు రిషికేష్ చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ బస్సెస్ తీసుకొని అయితే మీరు రిషికేష్ వచ్చేయండి. రిషికేష్కి వచ్చేసరికి మార్నింగ్ 3-3:30 వరకు అయితే దిగిపోతారు. సో రిషికేష్ ఐఎస్బిటి పక్కకంటే ఒక 200 meters అట్లా నడుచుకుంటూ పోతే చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చాలా పెద్ద ఉంటుంది. సో అక్కడైతే మీరు మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి ఈజీగా రష్ కూడా ఉండదు. మ్యాక్స్ మీరు పోయి లైన్లో నిలబడితే మీకు 5 to 10 minutes అయితే ఈజీగా మీకైతే వచ్చేస్తుంది. కాకపోతే నా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకున్నా వద్దనుకున్నా కానీ
మ్యాక్సిమం అన్నిటికైతే టోకెన్ తీసుకోండి. వాళ్ళు అడుగుతారు అక్కడ మీకు చార్ధామ్ యాత్రనా లేకపోతే ఓన్లీ కేదార్నాథా బద్రీనాథా అని చెప్పి. సో మీరు అని చెప్పేయండి. సో ఆ తర్వాత మీ వీలు బట్టి చూసుకోండి. బెటర్ ముందు అన్నిటికి తీసుకొని పెడితే మనకు ఒక టోకెన్ ఇస్తారు. సో అది చేతికి పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే. సో ఇది ఇట్లయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ రిషికేష్ ఐఎస్బిటి దగ్గర కూడా చాలామంది మనల్ని గ్యాంబుల్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ రిజిస్ట్రేషన్ మేము ఇప్పిస్తాము, వెంటనే ఇప్పిస్తాము, 200 ఖర్చు అవుతుంది, 300 ఖర్చు అవుతుంది అని. సో అది వేస్ట్. ఇంకా తెలుసు కదా స్కామ్స్ అవన్నీ కాకుండా పోయి లైన్లో నిలబడండి మార్నింగ్ టైంలో. ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళినా మీకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సోన్ ప్రయాగ్ కానీ మీరు ఎక్కడికి పోదాం అనుకున్నా. సో నెక్స్ట్ డే మార్నింగే మీరు మళ్ళీ పోవాల్సి వస్తుంది ఎటు పోవాలన్నా. సో అందుకే మార్నింగ్ టైంలో మీరే పోయి లైన్లో నిలబడితే మీకు డబ్బులు సేవ్ అవుతాయి ఓవరాల్గా. అండ్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అండ్ ఇంకా మీకు రిషికేష్ దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎట్లుంటుందో తెలియాలనుకుంటే ఇక్కడ పైన ఐ కార్డ్స్లో మీకు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా యాడ్ చేస్తాం. సో అక్కడ నుండి అయితే మీరు ఆ వీడియో చూడండి. సో ఇది ఓవరాల్గా. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కేదార్నాథ్కి ఎప్పుడు విజిట్ చేస్తే బాగుంటుంది అండ్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఒక డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వెరీ సూన్ నెక్స్ట్ వీడియోలో కూడా బడ్జెట్ అండ్ బెస్ట్ సీజన్ టు విజిట్ అని చెప్పి వీడియో కూడా చేస్తాను. సో అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ ఆర్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.